మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వచ్చే 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని. కానీ గడిచిన 2 రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా, ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి, వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది. ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇదివరకు కూడా ఉండేవారు. అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంటల్గా అయింది కాదు. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు. నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషన్ వారు. దాంట్లో 4 నియోజకవర్గాలు మా పల్నాడులో ఉన్నాయని గుర్తించారు, ఐడెంటిఫై చేశారు. దానికి సెక్యూరిటీ బీఫప్ చేయాలని చెప్పారు. ఇదంతా ఏమీ ఒక రోజులో అనుకోకుండా అయిందేం కాదు. అయినా కూడా ఇంత ప్రయర్ వార్నింగ్ ఉన్నా కూడా, అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి, నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం, అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకొని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో, సెన్సిటివ్ బూత్స్ ఏదో ఉన్నాయో వీటి దగ్గర మ్యాక్సిమం పెట్టండి అని చెప్పి, ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి అడగడం జరిగింది. వారు ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే, గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా. ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి, పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ 5 సంవత్సరాలు నడపలేదన్నదానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది. పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం, ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని. కానీ అక్కడికి మాత్రం 2 గంటలైనా 3 గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు. మరి ఎందుకో ఈ నిర్లప్తత? సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేము కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. వైలెన్స్ కావాలని, ఇబ్బంది పడాలని, తల్ల పగలాలని, ఇంతమంది కుటుంబాలు బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు. కానీ ఇదంతా కూడా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉండి 4 నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది. సలహాదారుల ద్వారా పోలీస్ వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది? పోలీస్ వ్యవస్థ కాదు, ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థల్ని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చేమో. ఈరోజు మాదినిపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈరోజు గురజాల మా నియోజకవర్గం మాదినిపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది. మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది. ఆ రోజు సరే ఫోర్సెస్ సరిపోలేదన్నారు, ఇంకోటి అన్నారు. నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో, కింద సిఏలు ఎస్ఏలు వీళ్ళు మాట్లాడట్లేదు, లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ 2-3 రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా ఏదో డెస్పరేషన్తో చేస్తున్న పని. ఈ పనిని ఎవరు కూడా మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో హర్షించము, ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము. దయచేసి క్యాడర్కి మళ్ళీ కోరుతా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టినా ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతా ఉన్నాం, మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం కానీ, ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా. అలాగే పోలీసు వారిని కూడా కొద్దిగా ఫాస్ట్గా
యాక్ట్ చేయాలని చెప్పి ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజాంని బయట తోలిన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పేరుగాంచిన వారు ఇక్కడ నుంచి లెసన్స్ చెప్పారు, మిగతా రాష్ట్రాలందరికీ చెప్పడం జరిగింది నక్సలిజాన్ని ఎలా వేరువేయాలని. అటువంటిది ఇంత నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికన్నా టైం మించిపోలేదు. డీజీపీ స్థాయి నుంచి, ఐజీ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి దయచేసి కేవలం పల్నాడులోనే కాదు, అటు తిరుపతిలో, అనంతపూర్లో అన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికన్నా ఈ వ్యవస్థ పైన ఒక గౌరవాన్ని ప్రజల్లో మళ్ళా పెంపొందించాలంటే మీరు మీ పని దయచేసి చేయడానికి ప్రయత్నించండి, లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే వరలరామయ్య గారు చెప్పారో దాన్ని ఈరోజు వెళ్ళి గవర్నర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. అలాగే దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో, ఏ నియోజకవర్గాల్లో అయితే ఇబ్బంది పడ్డారో, ముఖ్యంగా మాచర్ల, నర్సరావుపేట ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేదానికి కూడా మేము కమిటీ వారు ప్రయత్నిస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు. మీరు నిన్న వీడియో చూసుంటారు. కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నారు, నేను చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా, అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరు మాట్లాడేవాళ్ళైనా దీన్ని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి. దీన్ని అపోహలకు తావించి ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లాభం చేకూర్చేది ఎవరికీ లేదు. ఇప్పుడు ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం, మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు తగులుతుందో వాడు పోతాడు. రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్దది చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడుకుంటాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వం యొక్క విధానాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వ్యవస్థల్ని ప్రభావితం చేసేటటువంటి తర్కాణం, ఏ విధంగా వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారో ఈ ఎన్నికలే నిదర్శనం. పై అధికారులు ఖచ్చితంగా సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలో ఎస్ఐలు కానీ, సిఐలు, డిఎస్పీ లెవెల్ సంస్థ అనేక మంది ఎస్పీలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల్ని అదేవిధంగా ప్రభావితం చేసిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఒక దడ పల్నాడు ప్రాంతాన్ని పరిస్థితి ఆలోచిస్తే దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఇలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు జరిగినట్టు పరిస్థితి కాదు. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఓ ప్రశ్న అడిగారు. అనిల్ కుమార్ యాదవ్ గారికి సంబంధించి నిన్న కొత్త గణేశ్వరపాడు గ్రామం వెళ్ళి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దౌర్జన్యాల అక్రమాలు చేసే విధంగా మాట్లాడటం జరిగింది. ఒక తడవ పల్నాడు ప్రాంతానికి సంబంధించి అనిల్ కుమార్ గారి యొక్క ఎన్నికల ప్రచార సరళి చూడండి. ఎప్పుడు కూడా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న మాటను మాట్లాడెక్కడ లేదు. ఎప్పుడు కూడా రెచ్చగొట్టే మాటలు, క్యాడర్ను ఉత్సాహపరిచేసే ఏ విధంగా రెచ్చగొట్టి ఆందోళన కలిగించాలనే ఆలోచనతో ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఏమాత్రం కూడా ఆ అభివృద్ధికి సంబంధించిన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ఏం మాట్లాడారు? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత 4,000 మంది తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ముట్టడిస్తామని మాట్లాడుతుంటే ఇది రెచ్చగొట్టే విధానం కాదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు వస్తారు పోతారు, రాజకీయ నాయకులు వచ్చిపోతుంటారు, కానీ లోకల్ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు ప్రాంతం సెన్సిటివ్ ప్రాంతం. పల్నాడు ప్రాంతం కక్షల కార్పణ్యానికి నిలిచిన ప్రాంతం. ఆ ప్రాంతం ఇప్పుడే దాదాపుగా 10-30 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి కక్షల కార్పణ్యాలకు లేకుండా కూడా
అందరూ కూడా ప్రశాంత జీవితం గడుపుతున్న పరిస్థితుల్లో మీ స్వార్థం కోసం, మీ అధికారం కోసం, మీ సంపదన కోసం అనేక విధాలుగా రచ్చుకునే విధానాల్ని తప్పనిసరిగా ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రజలందరూ కూడా సహనం పాటించండి, సమయం పాటించమని కూడా ప్రజలకి, పల్నాడు ప్రాంత ప్రజలకు కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి, ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు కూడా ఈ వ్యవస్థలో విధానాలు మారాలి. పోలీస్ వ్యవస్థ సంబంధించిన ప్రక్షాళన జరగాల. పోలీస్ వ్యవస్థలో అందరూ సంబంధించిన వాళ్ళు అవినీతి పనులు కానివ్వండి, ప్రభావితంలోనే వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా అనేకమైన సంఘటనల నుంచి కూడా ఈరోజు రామయ్య గారికి సంబంధించి కానీ, ఎంపీ గారికి సంబంధించి కానీ మాట్లాడారు. తప్పనిసరి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధినేత ఒక కలగన్నాడు, శాశ్వతంగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కలగనటువంటి వ్యక్తి ఈ రోజున ఆ కలగానే మిగిలిపోవటానా, నిరాశ నిస్పృహతోని సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే కేడర్ నుంచి కానివ్వండి, నాయకుల నుంచి కానివ్వండి కూడా సహనం కోల్పోయి ఈ కార్యక్రమాలు జరిగే పరిస్థితుంది. తప్పనిసరి కూడా ఈ అవినీతికి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా జరగని పరిస్థితి, ఈ రాష్ట్రంలో కూడా ఇంత పర్సెంటేజ్ సంబంధించి నాకు తెలిసినంత ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుగా గమనించాలి. విజయం వచ్చినప్పుడు ఆనందపడతాం, అదేవిధంగా ఉన్నటువంటి నష్టం జరిగినప్పుడు కానీ, అపజయం జరిగినప్పుడు కానివ్వండి, ఆ విధంగా ఉన్నటువంటి నిరాశ నిస్పృహలకు గురి కావటం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందనే విధంగా నేను మాట్లాడుతూ, అంతేకాకుండా కూడా దీనికి సంబంధించిన సమస్యల మీద కూడా పెద్దలు మాట్లాడారు. అన్ని చోట్ల అందరూ కూడా సమయాన్ని పాటించమని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించి కానీ నాయకులు కూడా సమయాన్ని పాటించండి. కక్షల కార్పణ్యాలకు కూడా ఎలాంటి కక్షల కార్పణ్యాలు పోకుండా సమయాన్ని పాటించమని, అదేవిధంగా కూడా ఈ కమిటీ కూడా తప్పనిసరి కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి ఆ ప్రాంతంలో శాంతి నెలకొల్పే విధంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు ధైర్యం చెప్పే విధంగా కూడా ఈ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తామని మనం చేస్తున్నాం.